హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిజిటల్ మైక్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది అయితే వీడియో చేస్తున్నాను. ఒక కామెంట్లో అయితే వచ్చింది. ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. ఇక్కడ ఫస్ట్ మనము 2 లెగ్ ఉండే మైక్ అయితే ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా రిమూవ్ చేయాలి అనేది అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఆ కింద లెడ్ కరిగేదానికి కొద్దిగా ఫ్లక్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. హీట్ వచ్చేసి 300లో తీయచ్చు, అలాగే 320లో కూడా తీయచ్చు. 320లో ఏంటంటే ఒక్కోసారి మైక్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా ఎయిర్ వచ్చి 2 అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీడింగ్స్ అనేవి వాళ్ళ అలవాటుని బట్టి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మైక్ అనేది అయితే రిమూవ్ అయితే చేసాము. దీని తర్వాత కొద్దిగా ఫ్లక్స్ పీపీడీ వేసి లైట్గా కొద్దిగా డౌన్ గ్రేడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కొత్త మైక్ అనేది తీసుకొని, అంటే నేను మామూలుగా జస్ట్ వీడియో చేద్దామనే కాబట్టి కొత్త మైక్ మీద నేను చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ఆ మైక్ ఏ విధంగా అయితే బాల్ లా క్రియేట్ చేసామో అదేవిధంగా బాల్ లా క్రియేట్ చేసి దాని మీద కరెక్ట్గా దాని ప్లేస్లో పెట్టి హీట్ చూపిస్తే ఆటోమేటిక్గా అదే కూర్చుంటుంది. ఇప్పుడు చూడండి, నేను దాని ప్లేస్లో పైన కూర్చోబెట్టాను. ఇప్పుడు చుట్టూరు హీట్ చూపించిన తర్వాత కొద్దిసేపు తర్వాత కొద్ది ఫ్లక్స్ అనేది అప్లై చేస్తే ఆటోమేటిక్గా చూడండి ఫ్రెండ్స్, మనం కొద్దిగా సైడ్కి జరిపిన ఆటోమేటిక్గా అదే దాని ప్లేస్లో కూర్చుంటుంది. ఈ టూ లెగ్ మైక్ అయితే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక బోర్డు అయితే తీసుకున్నాము. దీనికి కూడా సేమ్ హీట్ అనేది అప్లై చేయొచ్చు. ఇప్పుడు మైక్ చుట్టూరు కొద్దిగా ఫ్లక్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్లక్స్ అనేది ఎక్కువ అప్లై చేయకూడదు, చాలా అంటే చాలా లైట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ మైక్ లోపలికి వెళ్ళిపోయి మైకు పనిచేయదు. చూడండి, హీట్ అయితే చూపించాను. కొద్దిగా షేక్ చేసిన తర్వాత కదిలినప్పుడే రిమూవ్ చేసి ఈజీగా ఉంటుంది రిమూవ్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, కొద్దిగా ఫ్లక్స్ కొద్దిగా పీపీడీ వేసి డౌన్ గ్రేడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయకుండా డైరెక్ట్ అయిన మైక్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, అందుకోసం చెప్తున్నాను. డౌన్ గ్రేడ్ అయితే చేసాము. ఇప్పుడు కొత్త మైక్ వేయాలనుకుంటే కొత్తది మైక్ తీసుకుని కొద్దిగా ఫ్లక్స్ కొద్దిగా పీపీడీ అప్లై చేసి దానికి ఇది సేమ్ దాన్ని తీసి దానికే వేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ సాల్డరింగ్ అనేది ఉంది. అదే కొత్త మైక్ అయితే గోల్డ్ కలర్లో ఈ లెడ్ అనేది ఏమి లేకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫ్లక్స్ అనేది అప్లై చేసి ఈ విధంగా బాల్ అయితే చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువగా ఆ విధంగా కాకుండా లైట్గా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి, అప్లై చేసి కరెక్ట్గా దాని ప్లేస్లో కూర్చోబెట్టి మనం హీట్ అనేది చూపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదే కూర్చుంటుంది. కరెక్ట్గా ఎక్కడైతే సాల్డరింగ్ అవ్వాలో అంతవరకు ఫ్లక్స్ అయితే అప్లై చేశాను. ఇప్పుడు మైక్ అనేది కూర్చోబెట్టి ఈ మైక్ ప్లేస్లోనే మనం హీట్ అనేది చూపించాల్సి ఉంటుంది. చూడండి,
కదిలి దానిపాటికి అదే కూర్చుంది కాబట్టి లైట్గా షేక్ చేస్తే ఆటోమేటిక్గా కూర్చుంటుంది. చూసారా? అంటే పర్ఫెక్ట్గా మనకి ఈ మైక్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ 5 లెగ్ ఐసీ అయితే మనం తీసుకుందాము. అంటే ఇది ఎక్కువ జియో మొబైల్స్కి వస్తుంటాయి. చూడండి, సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను, ఫస్ట్ సైడ్ అయితే ఫ్లక్స్ అయితే అప్లై చేశాను. హీట్ చూపిస్తూ ఉన్నప్పుడు లైట్గా షేక్ చేసినప్పుడు కొద్దిగా కదిలితే ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. కొద్దిగా ఫ్లక్స్, కొద్దిగా పీపీడి వేసి డౌన్ గ్రేడ్ చేస్తే మనకి ఈ తర్వాత మైక్ అనేది ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా తొందరగా ఇన్స్టాల్ అయిపోద్ది. జస్ట్ దానికి బాల్ క్రియేట్ చేస్తే చాలు. దానికి సాల్డరింగ్ ఐరన్తో జస్ట్ టచ్ చేస్తే చాలు. తర్వాత ఇప్పుడు మైక్ అయితే కొత్తది తీసుకొని దానికి కూడా సేమ్ కొద్ది ఫ్లక్స్, కొద్ది పీపీడి అప్లై చేసి బాల్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ బాల్ అనేది చేస్తే పర్ఫెక్ట్గా అతుక్కుంటుంది. ఆ బాల్ చేయకుండా కూడా అతికిస్తుంటారు. ఆల్మోస్ట్ సెట్ అయిపోతే ఒక్కోసారి సెట్ కావు. ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా 100% ఇంకా డౌట్ అయితే ఏముండదు. చూడండి, ఈ విధంగా అయితే బాల్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎక్కడైతే సాల్డరింగ్ అయిద్దో అంతవరకు ఫ్లక్స్ అనేది అప్లై చేసుకుని మళ్ళీ మైక్ ఉండే హోల్ లోపలికి ఆ ఫ్లక్స్ అనేది వెళ్ళకుండా లైట్గా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా మైక్ దాని ప్లేస్లో కూర్చోబెట్టి ఈ మైక్ చుట్టూరు హీట్ అనేది మనం ప్రాపర్గా చూపించినప్పుడు ఆటోమేటిక్గా అదే ఫిక్స్ అయిపోయింది. అలాగే 4 సైడ్స్ కూడా ఫ్లక్స్ అనేది బయటకు వస్తుంది. హీట్ వచ్చేసి 300, 320 పెట్టుకోవచ్చు. ఎయిర్ 2 పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.